అనంతపురం జిల్లా గుంతకల్లులో ఫుడ్ సేఫ్టీ అధికారిపై ధాబా నిర్వాహకుడు అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాదు న్యూస్ కవరేజ్కు వెళ్లిన మీడియాపై చిందులు తొక్కాడు. ధాబా యజమాని గుత్తి మండలం కరటికొండ సమీపంలోని 20 ఏళ్లుగా లైసెన్స్ లేకుండా రాయల్ ధాబాను నిర్వహిస్తున్నారు. ధాబాలో ఫుడ్ను అధిక ధరలకు విక్రయించడమే కాకుండా నాణ్యత లేని పదార్థాలు, రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసాన్ని వండి అనారోగ్యానికి గురి చేస్తున్నారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో తనిఖీకి వెళ్లిన మహిళా అధికారిపై తస్లిమాపై ధాబా నిర్వాహకుడు అసభ్య పదజాలంతో దూషించాడు. ధాబా అపరిశుభ్రత, నిల్వ ఉన్న మాంసంతో వంటలు వీటన్నింటినీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి తస్లిం తెలిపారు. ఇవాళ కలెక్టరేట్ నుంచి మనకు కంప్లైంట్ రావడం జరిగింది. రాయల్ డాబాలో కల్తీ జరుగుతుంది, ఆహారానికి సంబంధించి నాణ్యత లేదు అని చెప్పేసి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవాళ రైడ్ చేయడం జరిగింది. రాయల్ డాబా గుత్తి హైవే మీద, గుత్తి టు కర్నూలు హైవేలో సిచ్యువేటెడ్ అయింది అండి ఇది. సో మనం ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ప్రొపరేటర్ రాము రాయల్ గారు ఉన్నారు. ఆయన సమక్షంలోనే తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీల్లో మనం చూసింది ఏంటంటే ఎక్స్పైర్డ్ స్టాక్ అయితే ఉందండి. ఆ ఎక్స్పైర్డ్ స్టాక్ని యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ మనం సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఫ్లైస్కి కంట్రోల్ చేయడానికి ఇన్సెక్టిక్యూటర్ కూడా అడాప్ట్ చేసుకోమని చెప్పాము. దాంతోపాటు మనం సీజ్ చేసాము రాయల్ ధాబాలో సంగవి సోయా తీసుకుంటాం మేము. అవును, మీరే తీస్తాను. తీసుకో తీసుకుంటా. ఎవరికన్నా